నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. రేపు ఉదయం 10 గంటలకు ఫిబ్రవరిలో 19వ 2025 కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ముఖాముఖి సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ షక్కర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ కాంతారావు, మదన్ మోహన్ రావు గారు హాజరవుతున్నారు. మరి రేపు అనగా 19వ తారీఖు నాడు మన సత్య కన్వెన్షన్లో మరి ఎమ్మెల్సీకి సంబంధించి మీటింగ్ జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ అన్నగారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, మరి ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు విచ్చేయుచున్నారు. కనుక మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ 10 గంటల లోపు మరి సత్య కన్వెన్షన్కు రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. ఈ మహత్తరమైన ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రాంతంలో యతీశ్వరులైనటువంటి పరమ పూజ్యులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఒక ఆశీర్ అనుగ్రహములతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ పాటికే మొత్తము కామారెడ్డి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా పత్రికలు కూడా వితరణ చేయడం జరిగింది. కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ రోజు ప్రారంభమైన గణపతి పూజా పురస్సరంగా ప్రారంభమై యజ్ఞశాలలో అనేక మంది దేవతలను, ముక్కోటి దేవతలను ఆహ్వానం చేయడం జరిగింది. అదేవిధంగా అగ్నిమథన పూర్వకంగా అగ్ని ప్రతిష్ఠ చేసి అనేక మంది ఆవాహిత దేవతల యొక్క ఆ మంత్రములు చక్కగా పఠిస్తూ హోమ కార్యక్రమాలు, యజ్ఞ కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు చాలా మంది మహిళలు మొదలైన వాళ్ళంతా వచ్చినారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా సుమారు ఒక 300 మంది నుండి 400 మంది వరకు అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. అట్లే రేపు కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. తర్వాత ఎల్లుండి విశేషంగా వేలాది మంది భక్తులకు తరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అన్నప్రసాద వితరణ. కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఇది మనది, మన కార్యక్రమం. ఎవరెవరైతే అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో, లేదా ఇతరమైనటువంటి వ్యాపార సమస్యలు, లేదా ఇతరమైనటువంటి ఏ రకమైనటువంటి ఒక కష్టాలున్నా వాటన్నిటినీ పోగొట్టుకోవడం కొరకని మరి సులభోపాయుడైనటువంటి
మార్గాన్ని చూపించేటువంటి ఒక ఈ వ్యాధిహారక హనుమత్ సన్నిధానానికి ఆంజనేయ స్వామి క్షేత్రానికి రండి, వచ్చి దర్శనం చేసుకొని చక్కగా ఆ స్వామి యొక్క దివ్యమైన కృపా కటాక్షములను పొందుతూ ఆ 12 జ్యోతిర్లింగమునకు అదేవిధంగా అమృత మృత్యుంజయ స్వామికి రాబోయే 26వ తారీఖు నాడు తేదీ నాడున్న ఈ శివరాత్రి మహోత్సవంలో కొన్ని వేల మంది, ఇక్కడ పట్టరానంత మంది భక్తులు ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసుకునే సౌకర్యం ఉంది కనుక చాలా విశ్రాంతిగా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఇక్కడ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ 12 జ్యోతిర్లింగాలతో పాటు అమృత మృత్యుంజయ స్వామి అభిషేకం చేసుకోవడం వలన ఎన్నో లాభాలు జరుగుతాయి. కాశీలో విశ్వనాథుడిని అభిషేకం చేసుకున్న అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసుకునేటువంటి ఒక అనుగ్రహాలు కలుగుతాయి. అట్లాగే పంచారామాలు, పంచభూత లింగాలు మొదలైనటువంటి ఆ క్షేత్రాలలో కూడా ఆయా శివలింగాలను అభిషేకం చేసుకుని పూజ చేస్తే ఏ ఫలమైతే పొందుతామో అటువంటిది ఇక్కడ అమృత మృత్యుంజయ స్వామి యొక్క దివ్యమైన అభిషేకం ద్వారా, 12 జ్యోతిర్లింగాల యొక్క దివ్యమైన అభిషేకం ద్వారా అటువంటి అద్భుతమైన సుఖాన్ని, ఆనందాన్ని, జీవన సాఫల్యతను పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ మహత్తరమైన ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానంతా కూడా భుజస్కంధాల మీద వేసుకొని మా చిరంజీవి దత్తు శర్మ చక్కగా కార్యక్రమాలన్నీ కూడా సశాస్త్రీయంగా శ్రద్ధాళువుగా భక్తి శ్రద్ధలతో 11 మంది ఋత్వికులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకొని పోతున్నారు. కనుక భక్తులందరూ కూడా ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అందరికీ శుభాశీస్సులు అందజేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వ్యాధి అనే పేర్లతో వాళ్ళు నామకరణాలు చేసుకొని ఆ హనుమంతుడిని చక్కగా కొలుస్తూ ముడుపులు గడుతున్నటువంటి ఒక ఈ తరుణంలో మరి దినదిన ప్రవర్ధమానమైతున్నటువంటి ఈ మహాక్షేత్రం అంతా కూడా ఇటీవలి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక తడకమడ్ల ఆంజనేయులు, దాని తర్వాత మన మామిండ్ల అంజయ్య గారు, దాని తర్వాత ఇక్కడ గంగాధర్ గారు, తర్వాత ఇంకా సరంపల్లిలో ఉండేటువంటి అనేక మంది ఇక్కడ పెద్దలు, నాయకులు, దాని తర్వాత ఈ ప్రాంతవాసులు అందరూ కూడా కలిసి భక్తి శ్రద్ధలతో మరి తలకమడ్ల ఆంజనేయులు గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆబాల వృద్ధులందరూ కూడా ఇక్కడ దేవతా సమూహాలను ఏర్పాటు చేస్తూ మరి భారతదేశంలోనే అత్యంత ఉత్కృష్టమైనటువంటి కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, గూని వాళ్లకు, చెవిటి వాళ్లకు, అవిటి వాళ్ళు వీళ్ళంతా కూడా దేశం మొత్తం నలుమూలలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం గనక ఒకే దగ్గర ఆ పరివార దేవతలను అందరినీ కూడా ఇక్కడ గనక ప్రతిష్ఠ చేస్తే అటువంటి భక్తులే కాదు అనేక మంది భక్తులకు కూడా సులభంగా ఏకకాలంలో ఒకే దగ్గర ఆ 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని ఇప్పుడే కాదు ఇహలోక పరలోక సుఖాలతో పాటు దేహాంతంలో పరమపద సాయుధ్య పథాన్ని పొందే దివ్యమైన అనుగ్రహాలను పొందడానికి ఇక్కడ 12 జ్యోతిర్లింగాల దేవతా ప్రతిష్ఠ జరుగుతోంది. తర్వాత ఇక్కడ అర్చకులుగా మన జోషి వెంకటరావు గారు, వారి కుటుంబం కులకర్ణి వెంకటరావు గారు, దాని తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు చాలా సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. మరి ఇటీవలి కాలంలో 12 జ్యోతిర్లింగాలతో పాటు ఇక్కడ అమృత మృత్యుంజయ స్వామి అనే పేరుతో ఒక అద్భుతమైన పరమశివలింగాన్ని కూడా, బృహత్ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతోంది. బృహన్నందీశ్వరుడు తర్వాత అమృత మృత్యుంజయ స్వామి రూపంలో ఇక్కడ అవతరించబోతున్నాడు. మరి వాళ్లతో పాటు శివాయ విష్ణు రూపాయ అన్నట్లుగా ఆ రామ పట్టాభిషేకం కూడా రాముడు, సీతాదేవి, తర్వాత లక్ష్మణస్వామి, హనుమంతుడు వీళ్లతో పాటు సమస్త విఘ్నాలను తొలగించేటువంటి ఒక మహాగణపతి, అట్లాగే సంతాన నాగేంద్రుడు, దాని తర్వాత గ్రహదోషాలన్నీ తొలగించడం కొరకని నవగ్రహ దేవతలను, అదేవిధంగా ఆ శివాలయం ముందు అమృత మృత్యుంజయ స్వామి దేవాలయం ముందు శిఖరము, దాని తర్వాత గోపురము, శిఖరము ఇత్యాది సర్వ ప్రాకార సిద్ధమైనటువంటి ఈ క్షేత్రము ఈ రోజు, రేపు, ఎల్లుండి 18, 19, 20వ తేదీ నాడు ప్రతిష్టకు అద్భుతంగా మన ముందుకు రాబోతున్నారు దేవతలంతా కూడా. కనుక ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా
ఈ దివ్యమైన భవ్యమైన మహాక్షేత్రానికి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. నిజామాబాద్ నుండి కామారెడ్డికి నిషేధిత గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారం రాగా సిఏఐ కామారెడ్డి రూరల్ మరియు దేవునిపల్లి ఎస్ఏఐ గారు తమ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి NH-44 బైపాస్ రామారెడ్డి బ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడ తనిఖీ నిర్వహించి అక్కడ ఒక కారు మరియు మోటారు సైకిల్పై గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను పట్టుకుని వారిని పోలీసు వారు విచారించగా వారు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 445 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్స్, ఒక స్కూటీ, ఒక కారు స్వాధీనపర్చుకొని వారిని రిమాండ్కు తరలించనైనది. నిందితుల వివరములు: 1 రాజోడ్ రవి R/O నిజామాబాద్, 2 దేవుని పృథ్వీ R/O కామారెడ్డి, 3 సయ్యద్ సాజిద్ R/O నిజామాబాద్, 4 నిట్టూరు సిద్ధార్థరావు R/O కామారెడ్డి, 5 పసులోటి భాను చందర్ R/O కామారెడ్డి. ఇటీ కేసు దర్యాప్తులో పాల్గొని కేసుని ఛేదించిన కామారెడ్డి రూరల్ సిఐఎస్ రామన్, దేవునిపల్లి ఎస్ఐ జి రాజు, క్రైమ్ టీమ్ సిబ్బంది రవికిరణ్, రామస్వామి, పి.సి. బాలకృష్ణ, హెచ్.జి. రాజులను జిల్లా ఎస్పీ గారు మరియు కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు అధికారి చైతన్య రెడ్డి గారు అభినందించడం జరిగింది. రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగునీరు, త్రాగునీరు, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రబీ సీజన్కు సాగునీటి సరఫరా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వచ్చే వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ రూపొందించి నిరంతరం నీటిని అందించే విధంగా ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని తెలిపారు. రబీ సీజన్ కొరకు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ సాగులో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు. వేసవికాలంలో వ్యవసాయానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అర్హతగల ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 860 హాబిటేషన్స్ ఉండగా 17 హాబిటేషన్స్లో త్రాగునీటి సమస్య ఉందని, ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా అయ్యే విధంగా చూడాలని తెలిపారు. పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలపై అధికారులు స్పందించి రిజైండర్ జారీ చేయాలని తెలిపారు. బోర్వెల్స్లను మరమ్మతులు చేయించాలని తెలిపారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్కు సంబంధించి రోజువారీ రిపోర్టులు సమర్పించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సి. రవి, మిషన్ భగీరథ ఎస్సి రాజేంద్ర కుమార్, విద్యుత్ శాఖ ఎస్సి శ్రావణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలలలో పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టే దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఫోక్సో చట్టం పైన ప్రైవేట్ స్కూల్స్కి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి పి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి అండ్ సెక్రటరీ కామారెడ్డి గారు విచ్చేసి పోక్సో చట్టం మరియు స్కూల్లో టీచర్ యొక్క బాధ్యతలను వివరిస్తూ స్కూల్స్లలో ఇటువంటి సంఘటనలు ఎదురైతే రిపోర్ట్ చేయాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కోర్టులలో ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ ఫాలో అవడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి బ్యాడ్జెస్ ప్రదానం చేశారు. మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు మాట్లాడుతూ, తెలంగాణలో మొదటిసారిగా ప్రొటెక్షన్ ఆఫీసర్లను మన కామారెడ్డి జిల్లాలోనే నియమించడం జరిగిందని, వారు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ సోనికుట్టి జార్జ్, చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్, UNAICEF తెలంగాణ, ఏపీ కర్ణాటక శ్రీమతి ఏ ప్రమీల, జిల్లా సంక్షేమ అధికారి, WDCW డిపార్ట్మెంట్, కామారెడ్డి జిల్లా శ్రీమతి డాక్టర్ జె స్రవంతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి, కామారెడ్డి శ్రీమతి డి స్వర్ణలత, సభ్యురాలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కామారెడ్డి జిల్లా మరియు బాల్ రక్షాభవన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.